డైరెక్టర్ గారు చెప్పినట్టే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఫిల్మ్ చేసామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా స్కీమ్లు ఉన్నాయి ఇంకా సో వెరీ హ్యాపీ బికాస్ ప్రమోషన్స్ నార్మల్గా చేయొచ్చు, బట్ ద టీమ్ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ creatively to reach the audience. And మన వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి మీరు పేటమెట్ హీరో కదా అన్నారు. సో ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ ఫర్ మీ బికాస్ ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. సో దట్స్ హౌ దిస్ ప్రమోషన్ హెస్ రీచ్డ్. సో వెరీ హ్యాపీ. అండ్ నౌ after this the film has to talk, and we are very confident in that. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ జరిగింది, అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో లైక్ స్లోలీ ఇట్స్ బికమింగ్ ఎమోషనల్ అండ్ పాజిటివ్ ఫర్ మీ. సో ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సేమ్ ఇంకా ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో వీ నీడ్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ ద ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్. ఇది చాలా జెన్యూన్. హలో అండి, యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూసాను ఒక 1 week బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక 1/2 hour వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకు తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి, అంటే మేము మల్టిపుల్గా జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఎఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు, దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు. బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. పెద్ద సినిమాలు 2, 3 రిలీజ్ అవుతాయి. అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి, వాళ్ళ కన్సంప్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి, థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము. బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్కి 70 రూపీస్, 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం.